మన బతుకు మనమే బతకాలి కాబట్టి ఎవరు ఏది ఇచ్చినా దానికోసం ఎదురు చూడటం అనవసరం. వీళ్ళు ఏదో ఇస్తారు చేస్తారు, ఆంధ్రాని ఏదో డెవలప్ చేస్తారని ఆశపడి వేసాం, కానీ అదేం కనపడట్లేదని ప్రతి ఒక్కళ్ళలో వచ్చేసిందండి టాపిక్. తెలియకుండా ఆటోమేటిక్గా వేసేసారు. వేసిన దానికి తృప్తి పడట్లా. ఓటు వేసినందుకు కానీ ఒక్కళ్ళు కూడా నేను ఓటేసి గవర్నమెంట్ పరిపాలన స్టార్ట్ అయింది, మనం సాటిస్ఫాక్షన్ అని అనటానికి ఎవరితో లేదు. అందరూ కూడా బాధకరంగానే ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఇంతలో ఏం తిన్నవాళ్ళు లేరు. ఇదివరకే పిల్లలకి స్కూల్ బుక్స్ ఇచ్చేవాళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు, బూట్లు ఇచ్చేవాళ్ళు, షూస్ ఇచ్చేవాళ్ళు, సైకిళ్ళు ఇచ్చేవాళ్ళు, అన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి ఏమి ఇచ్చింది ఏమీ లేదు. గవర్నమెంట్ పరిపాలన చేసుకుంటూ పోతుంది. ఇట్లాంటి గవర్నమెంట్ రాష్ట్రపతి పాలన పెట్టినా కానీ ఈ తీరిగా వెళ్ళిపోతూ ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం వీళ్ళు చట్టపరంగా సచివాలయాల్లో కూర్చొని శాసనాలు ప్రకటించి దాని ప్రకారం చేసే విధానాలకి ఏముంది. దీపం పథకం అన్నారు, ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో కూడా అసలు ఏ తీరిగా దానికి అప్లై చేసుకోవాలా, ఎక్కడ పోయి అప్లై చేసుకోవాలన్న తీరియే లేదు. నాడు నేడు ద్వారా మేము స్కూల్స్ని అభివృద్ధి చేశాము, చేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, వాస్తవమే. అది ఇదివరకు తెలుగు మీడియం నడిచేది భ్రష్టు పెట్టిపోయింది. అలాంటి దాన్ని అంతా ఒక్కసారి చేయాలంటే ఆయన వల్ల కాదు. ఆయన ఉన్న 5 ఏళ్లలో నాడు నేడు కింద స్కూళ్ళని బాగా కట్టించాడు. ఆయన ఉన్న టైంలో స్కూళ్ళు బాగా మెరుగుపరిచాడండి. నాడు నేడు కింద హాస్పిటల్ కట్టించాడు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియమే చెప్పి వాళ్ళు కూడా చైతన్యవంతులు చేసి మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలంటే వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంగ్లీష్ మీడియం పెట్టి చేశారు. ఇవాళ మళ్ళీ పేద మధ్యతరగతి వ్యవస్థకి ఇంగ్లీష్ మీడియం ఎందుకని వీళ్ళు షో చేసి ఇంగ్లీష్ మీడియాన్ని వెనక్కనెట్టి మళ్ళీ తెలుగు మీడియంలోకి పెడుతున్నారు. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ మీడియం ఒక ప్రైవేట్ సంస్థలకు మాత్రమే అప్పచెప్పినట్టు అనమాట. ఈ గవర్నమెంట్ శ్రీ చైతన్యాన్ని, నారాయణని ఇట్లాంటి పెద్ద ప్రైవేటు సంస్థలు ఉన్న వాళ్ళకి ఆళ్ళ బాగు చేయడానికే తప్ప చదువుకోవడానికి ప్రజలందరూ ఇక్కడ ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 40% ఉంటారు. 60% ఓటర్లలో 60% అంతా పేద మధ్యతరగతి వ్యవస్థే ఉంటుంది. మరి వీళ్ళు ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవాలి, వాళ్ళ పిల్లలు పైకి పోవాలంటే అచ్చంగా డబ్బులు కట్టి చదివే ప్రైవేటు సంస్థల్లోనే ఉంటుందా? వాళ్ళ రిక్షా వాళ్ళ పిల్లలు కూడా మంచి ఉన్నత స్థాయికి పోతున్నారంటే మన ప్రైవేటు సంస్థల్లో ప్రైవేటుగా స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలో గట్టిగా చెప్పే మంచి టీచర్స్ ఉండి వాళ్ళు కూడా ప్రోత్సాహంతో పిల్లలు పైకి వస్తే తప్ప చిన్న స్థాయి నుంచి పోయే పిల్లలు కూడా బాగా చదివి మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారని చెప్పుకోలేము. వీళ్ళు ఏదన్నా ఒక్కటి ఉద్యోగం వచ్చిందంటే మధ్యతరగతి పేద పిల్లలకి వీళ్ళది ఏదో హైలైట్ చేసి అని చెప్పడమే తప్ప అసలు పోయే వాళ్ళు అందరూ ఎక్కడ పోతున్నారు? ప్రైవేటు సంస్థలో చదివిన వాళ్ళు 100కి 90 మంది ఉంటున్నారు. గవర్నమెంట్ నుంచి పోయేవాళ్ళు 10 మందే ఉంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం డెవలప్ అయింది, పెరుగుతుంది, ఇంకా అభివృద్ధి చెందింది అంటానికి ఎక్కడండి? మనం పిల్లలు అనేది ఇప్పుడు ప్రైవేట్ సంస్థలోనే చదివిన వాళ్ళు పైకి పోతే గవర్నమెంట్ సంస్థలో చదివేవాళ్ళు ఎందుకు ఏం పనులు చేయడానికి? ఇప్పుడు వాళ్ళు పెద్ద ఉద్యోగస్తులు ఏమో వాళ్ళ దగ్గర వీళ్ళు మళ్ళీ గుమస్తాలు చేయటానికైనా వాళ్ళు పై ఆఫీసర్లలోనేమో ప్రైవేట్ సంస్థలో చేసిన వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేశారు గుమ్మస్తాల కింద ఫైళ్ళు పట్టుకోవడానికి, వాళ్ళ ఇంటి దగ్గర పనులు చేయడానికి, వాళ్ళ కూరగాయలు తేయడానికి ఉపయోగపడతారా ఈ వ్యవస్థ అంతా? ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుందండి? ఇప్పుడు చైతన్యవంతులు అవ్వాలి అందరూ పబ్లిక్ అంతా అంటే స్కూల్లో నిజంగానే ఇంగ్లీష్ మీడియం పెట్టాలి. అవసరమైతే ప్రైవేట్ వాటిల్లో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే పిల్లలు జాయిన్ అయ్యి బాగా వాళ్ళు చదివి డెవలప్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని తల్లిదండ్రులు పోషించుకొని వాళ్ళు కూడా ఒక స్టేజ్కి వెళ్ళేలాగా ఉండాలి. అలా చేయాలి గవర్నమెంట్. అది ప్లానింగ్. ఇదేం ప్లానింగ్ అండి? ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కోటాను సంపాదించుకొని దర్జాగా ఆంధ్రాలో ఎవడరా కోటేశ్వర్లు అంటే ప్రైవేటు సంస్థల వాళ్ళు, ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళే కోటేశ్వర్లు అని అనిపించుకోవడానికి తప్ప పబ్లిక్ ఏం ఉపయోగం అండి? వాళ్ళు ఫీజులు కట్టడానికి పిండి వసూలు చేస్తున్నారు. టీచర్స్కి ఇచ్చేది ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ టీచర్స్కి ఇచ్చేది 10,000 అయితే మా దగ్గర లక్షలు వసూలు చేస్తారు పబ్లిక్ దగ్గర, పిల్లలకు ఒక్కొక్కళ్ళ దగ్గర. మరి అట్లా డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళు బాగుపడుతున్నారే తప్ప టీచర్స్ వాళ్ళ దగ్గర చేసే టీచర్స్ మేము బాగుపడ్డామని చెప్పమానండి. వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక ప్రైవేట్ వాటిల్లో ఏదో చిన్న వాళ్ళు ఇచ్చింది తీసుకొని ఉద్యోగాలు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళని తప్పు పట్టడానికి లేదో ఏదో ఉద్యోగం వచ్చిందని. ఇవాళ పబ్లిక్ నష్టపోతున్నామండి. ప్రతి ఒక్క వాటర్ కూడా నష్టపోతున్నాం. ఎందుకని అంటే ప్రైవేటు వ్యవస్థ ఎక్కువైపోయింది.
గవర్నమెంట్ వ్యవస్థ వెనక్కి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎదగాలి అనే ఆశ ఉండా కానీ వెనక్కి ఏ 25 రూపాయలు ఉండి ఉల్లిపాయలు 80 రూపాయల దాకా పోయింది. 110 రూపాయలు ఉండి ఆయిల్ ప్యాకెట్ 150 రూపాయలు అయింది. నేను సంపాదిస్తే నాకు రోజుకి వచ్చేది 500. ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించినా కానీ నాకు రావట్లేదు. నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. నాకు జీతం గట్టిగా ఇవ్వాలంటే ఏ మనిషి అయినా ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి ఎందుకయ్యా అంత అంటున్నారు. ఒక ఓనర్ లక్షాధికారి అయ్యండి కారు కొనుక్కొని ఒక డ్రైవర్ని పెట్టుకోవడానికి చూస్తే సార్ నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి రోజుకి అని అంటే ఎందుకయ్యా డ్రైవర్కి 1000 రూపాయలు ఎందుకని అంటాడు. 1000 రూపాయలు ఎందుకండి కుటుంబాన్ని పోషించుకోవడానికి. వీళ్ళు ఇచ్చిన 1000 రూపాయలు లేకపోతే జీతం డబ్బులతో మేళ్ల మిద్దెలో ఇళ్ళకలాగా కట్టుకొని సంపాదించడానికి ఏం కాదు. మాకు భార్య పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళు చదివించుకోవాలన్నా చేయించుకోవాలన్నా ఇంటి ఖర్చులకు పెట్టుకోవాలన్నా అద్దెలు కట్టుకోవాలన్నా ఏ చేయాలన్నా మాకు కూడా చాలా భారం అవుతుంది. అలాంటి దుస్థితి మన గవర్నమెంట్లో ఏదో మార్పు వస్తుంది ఆశతో ఉండి మనం కూడా డెవలప్ అవుతామని బాగా ఆశతో ఉన్నాం వాస్తవానికి. కానీ అదేమి కనపడట్లేదండి ప్రస్తుత గవర్నమెంట్లో. జగన్మోహన్ రెడ్డి పేదలకి ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా పోగేసింది ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన ఖాళీ చేశాడండి వాస్తవమే. ఆయన ఇచ్చాడని నమ్ముతున్నాం కదా, ఇచ్చాడని తీసుకున్న వాళ్ళు అంటున్నాం, ఇచ్చారని వీళ్ళు కూడా అంటున్నారు. మరి వీళ్ళు ఇవ్వకుండా ఆపారు వాస్తవే. వీళ్ళు ఏమి పోగేశారో చెప్పమనండి. మేము పోగేసాం, ఆయన ఇవ్వటం వల్ల ధనం అంతా లాస్ అయిపోయాము. మేము వచ్చిన తర్వాత మేము పోగేసింది ఇన్ని కోట్లు అయ్యిందని చెప్పమనండి. పబ్లిక్ అంటే ఊరికనే వీళ్ళు ఏదో చెప్పేస్తే మా ఆయన నమ్మేస్తారులే, మనం చెప్పిందల్లా కొడుతున్నారు, మనం చెప్పిందల్లా ఇనేస్తున్నారు అనుకుంటున్నారు. 5 ఏళ్ల తర్వాత గుర్తుపెట్టుకుంటారండి. ఇదే పబ్లిక్ ఇవాళ మీకు ఓట్లు వేశారు కదా అని సంబరపడిపోతున్నారేమో. రేపు 5 ఏళ్ల తర్వాత ఎవడో చెప్పనక్కర్లేదు మేము మీకు బాగా మేలు చేసాము, మీరు మాకు ఓటు వేయండి అని మీరు అడగనవసరంలా. మీరు మా మేలు చేశారో మేలు చేయలేదో అన్నది వాళ్ళు చూసుకొని ఎవడ మనసాక్షికి వాడు ఓటేస్తాడు. అంతే తప్పితే ఇవాళ మేము ఏం చెప్పినా నమ్ముతున్నారు, మమ్మల్ని గుడ్డిగా నమ్మేశారు, మేము ఏం చేసినా సరిపోద్ది అనుకొని గవర్నమెంట్ కూడా వాళ్ళ ఇష్టానికి నడవటం అన్నది కరెక్ట్ కాదండి. అంటే సీఎం నిధి కింద వచ్చిన 400 కోట్లు కూడా వరద బాధల కిందకే ఇచ్చినన్నారు. మరి ఎప్పుడు కూడా తీసుకోలేని రాని వాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, ఇకనే వస్తాయని. మరి అదే పక్షపాతంగా ఉండకూడదు కదా. వరద ప్రమాదం జరిగిందంటే అందరికీ రావాలి. కుల మతాలకు అతీతంగా జరగాలి, పార్టీలకు అతీతంగా జరగాలి. అక్కడ నష్టపోయిన ప్రతి ఒక్కళ్ళకు కూడా రాసుకొని ఇవ్వాలి. అది గవర్నమెంట్ థియరీ. అక్కడ జరగాలి. ఏమైనా లోన్లు అంటే అరుగుతూ ఉండోడికి ఇవ్వడానికి నష్టపోయిన పేర్లన్నీ రాసుకుపోయారు. అందరికీ వాళ్ళకి 1 by 1 మొత్తం ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నవాడికి అకౌంట్లు సరిగ్గా లేనన్నవాడికి సరి చేయించుకోండి, మీరు వేయించుకోండి అని చెప్పాలి. ఎవరు చెప్పారు? ఆ చెప్పిన వాళ్ళు లేరు. ఇలా చేయించుకోండి అని ఎక్కడైనా పోయి అడిగితే వస్తాయి ఉండండి అని చెప్పేవాడే కానీ దాన్ని కరెక్షన్ చేయించుకునే విధానానికి దారి తీయలేదు అసలు. మాలాంటి వాళ్ళు అయితే పోయి 4 సార్లు తిరిగినా కానీ ఇక ముందు వస్తాయి. గవర్నమెంట్ ఒకళ్ళ సొత్తు కాదు కదా. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం ఉపయోగపడాలి. ఆ కార్యకర్తలకు నాయకులకి మాత్రమే కాదు గవర్నమెంట్. మన రాష్ట్రం మొత్తానికి గవర్నమెంట్ ఒకటే గవర్నమెంట్. అందరికీ ఉపయోగపడే గవర్నమెంట్ ఉంటుందని ఆశపడ్డామండి. ఆ ఆశ అడి ఆశ అయినట్టే కనబడుతుంది ఇప్పుడు. మరి అది ఎంతవరకు వాళ్ళు శివరాత్రికి ఏ తీరిగా అప్పటికి సుఖాంతం అవుతారా అన్నది మళ్ళీ ఓటింగ్ వచ్చినప్పుడే తెలుస్తుంది వాళ్ళకి. వీళ్ళు మంచి చేశారా చెడు చేశారా అని.